అందరికీ నమస్కారము. పిల్లలు జన్మించినటువంటి సమయంలో ఉన్నటువంటి నక్షత్ర ఆధారంగా కొన్ని నక్షత్రాలకు గండము ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. గండము ఏర్పడుతుంది అని చెప్పడము కారణం చేత ఏదో జరిగిపోతుంది అని భయపడడం అనేది మంచిది కాదు. శాస్త్ర ప్రకారము ఈ నక్షత్రానికి గండం ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. పిల్లలు పుట్టినటువంటి రోజు, తిథి, ఆ రోజునటువంటి నక్షత్ర పాదము లేదా ఆ రోజునటువంటి గ్రహస్థితి లేదా ఉదయం జన్మించారా? మధ్యాహ్నమా? సాయంత్రమా? రాత్రి సమయమా? అన్నది ఉంటుంది. వారి జన్మ జాతక చక్రంలో వాళ్ళు ఆయుస్థానము కానీ, తండ్రి స్థానము కానీ, తల్లి స్థానము కానీ, ధనస్థానము, వ్యయస్థానము, లాభస్థానము ఇటువంటి స్థానములకు సంబంధించినటువంటి విషయాలు అన్నిటిని కూడా జోడించి చూసిన పిదప మాత్రమే పలానా గండము ఉంటుంది అని నిర్ధారణ చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఏదైతే గండములు ఉంటాయో, ఆ గండములు కేవలం అవగాహన కోసం మాత్రమే చెప్పడం జరుగుతుంది. అంతే తప్ప ఈ యొక్క వీడియో చూసి మీరు భయపడాలనే ఉద్దేశం నాకు లేదు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించండి. కేవలం అవగాహన కోసము జ్యోతిష్యం గురించి కొంత తెలుసుకుంటారు అన్న ఉద్దేశం చేత మాత్రమే ఈ వీడియో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. గండముకు సంబంధించిన ప్రతి ఒక్క వీడియో కూడా అది మీ యొక్క అవగాహన కోసం మాత్రమే చేయడం జరుగుతుంది. గమనించగలరు. కొన్ని నక్షత్రాలకు నక్షత్ర సంధి ఏర్పడుతూ ఉంటుంది. నక్షత్ర సంధి ఏర్పడినప్పుడు నేను చెప్పేటటువంటి నక్షత్రాలలోనే ఆ యొక్క సంధి ఎక్కువ శాతం కూడా గండముగా ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఒకటి రేవతి నక్షత్రము, అశ్విని నక్షత్రము, ఆశ్లేష నక్షత్రము, మఖ నక్షత్రము, జ్యేష్ఠ నక్షత్రము, మూల నక్షత్రము. ఈ యొక్క నక్షత్రముల మధ్య నక్షత్ర సంధి ఉంటుంది. అప్పుడు అంటే సుమారుగా 1 గంట 30 నిమిషాలు ఈ సంధి ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ సంధి యందు గనక శిశువు జన్మ గనక జరిగితే తల్లికి గండము ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ అవకాశం ఉంటుంది అని అనడమే కానీ, అది వాళ్ళ యొక్క పుట్టినరోజు ఉన్నటువంటి గ్రహస్థితి మీద ఆధారపడి కూడా ఉంటుంది. దాన్ని గమనించండి. మరొక విషయానికి వస్తే లగ్న సంధి కూడా కలిగి ఉంటుంది. మీనము, మేష లగ్నముల యందు, కర్కాటకము, సింహము లగ్నము యందు, వృశ్చిక, ధనుసుల యొక్క యందు జన్మ జరిగినప్పుడు లగ్న సంధి ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. సుమారు అరగంట ఈ లగ్న సంధి ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇది జాతకం చూస్తే అవగాహన వస్తుంది. దాన్ని బట్టి ఇది లగ్న సంధి ఉన్నదా? లేదా? అనేది కూడా తెలుస్తూ ఉంటుంది. ఈ సంధి యందు జననం గనక జరిగితే శిశువుకు గండం ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మరొకటి తీసుకుంటే తిథి సంధి కూడా కలిగి ఉంటుంది. అమావాస్య, పాడ్యమి మధ్యన, అంతే పంచమి, షష్ఠి మధ్యన, దశమి, ఏకాదశి యొక్క మధ్యన సంధి తిథి ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అది సంధి తిథి అంటారు. సుమారు 1 గంట 30 నిమిషాల పాటు ఈ సంధి ఉండడానికి అవకాశం ఉంటుంది. అది జన్మ జాతక చక్రాన్ని విశ్లేషణ చేస్తే అర్థమవుతుంది. ఈ తిథి సంధిలో గనక జననమైతే తండ్రికి గండం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. జ్యేష్ఠ చివరి 1 గంట 30 నిమిషాలు, మూల ప్రారంభమందు 1 గంట 30 నిమిషాలు జననముకు మిక్కిలి దోషము. పుష్యమి 2వ పాదము, కర్కాటక లగ్నము అందు పూర్వాషాఢ 3వ పాదము, ధనుర్లగ్నము యందు చిత్త 2వ పాదము, కన్యా లగ్నములో ఉత్తర 1వ పాదము, సింహ లగ్నము యందు పగలు పుత్ర జననము తండ్రికి, రాత్రి పుత్రిక జననము తండ్రికి గండం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు వరకు చెప్పినటువంటి నక్షత్రాలలో ఏ నక్షత్రంలో సంధి ఏర్పడినా, ఏ నక్షత్రంలో ఏ భాగంలో గనక ఈ దోషం ఏర్పడితే ఖచ్చితంగా శాంతులు చేపించుకోవడము ముఖ్యము.